హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ అమ్మ. ఈ రోజు వీడియోలో దీవాళీ స్పెషల్గా అందరి ఫేవరెట్ అయిన గులాబ్ జామున్. మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గులాబ్ జామున్ చాలా స్మూత్ అండ్ జ్యూసీగా ఉండేలాగా ఎలా చేయాలో చూసేద్దాం. గులాబ్ జామున్ అనగానే అందరికీ ఎదురయ్యేది గులాబ్ జామున్ క్రాక్స్ రావడం, లేదా వాటి మధ్యలో ముద్దలుగా ఉండిపోవడం, లేదు అనుకుంటే సిరప్ సరిగ్గా పీల్చకపోవడం. మరి ఈ 3 ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేసి టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూసేద్దామా. ముందుగా దీనికోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 350 ml వాటర్ని తీసుకొని అందులోకి 350 గ్రామ్స్ షుగర్ని వేసుకోవాలి. మీరు కనుక ఇక్కడ కప్ కొలతలతో అయితే ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటున్నారో అదే కప్తో సేమ్ క్వాంటిటీ షుగర్ని అయితే తీసుకోవాలండి. ఇప్పుడు షుగర్ పూర్తిగా కరిగిపోయాక కాస్త మరుగు పడుతున్నప్పుడు యాలకుల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మరో 2-3 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. పాకం పట్టాల్సిన పని అయితే అస్సలు లేదండి. ఇప్పుడు వేడి మీదనే షుగర్ సిరప్ని మూత కవర్ చేసుకొని పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అనేది చల్లారకూడదండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బయట దొరికే ఏ ఇన్స్టెంట్ మిక్స్ అయినా గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని దానిలోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మరీ ఎక్కువ ప్రెస్ చేస్తా కాకుండా సున్నితంగా కలుపుకోవాలండి, లేకుంటే గులాబ్ జామున్ అనేవి సరిగ్గా పొంగవు. పిండి మరీ గట్టిగా అలానే మరీ జారుగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి సెట్ అయ్యేందుకు 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండి చక్కగా సెట్ అయ్యాక మీకు కావాల్సిన సైజుని బట్టి పిండిని తీసుకుని ఈ విధంగా అరిచేతితో సున్నితంగా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు పిండి మరీ హార్డ్గా ఉంటే పగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో చేతికి కొద్దిగా లైట్గా వాటర్ని కానీ పాలని కానీ అప్లై చేసుకొని ఉండలు చుట్టుకుంటే చక్కగా స్మూత్గా వస్తాయి. లేదు మీకు క్రాక్స్ వస్తున్నట్టుగా అనిపిస్తే గనక చేతితో చిన్నగా ఒకసారి ప్రెస్ చేసి బాల్స్లో చుట్టుకుంటే ఈ విధంగా క్రాక్స్ లేకుండా బాల్స్ అయితే స్మూత్గా వస్తాయి. అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక మూకుట్లో వేయించుకునేందుకు సరిపడా నూనెని లేదా నెయ్యిని తీసుకొని కాస్త వేడయ్యాక ఇలా వేస్తే పైకి తేలి వస్తుంది అంటే మనకి అక్కడ హీట్ సరిపడా ఉన్నట్లండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న బాల్స్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మనకి ఇక్కడ మీడియం హీట్లో ఉండాలండి. మరీ తక్కువగా ఉంటే బాల్స్ కింద అతుక్కుంటాయి. అలా అని చెప్పి మరీ ఎక్కువగా హీట్ ఉంటే కూడా పైన కలర్ వచ్చేసి లోన వేగవు. ఈ విధంగా గరిటెతో చేస్తే అన్ని వైపులా కూడా మనకి చక్కగా ఈవెన్గా వేగుతాయి. గులాబ్ జామున్ బాల్స్ మనం కదుపుతోనే వేయించుకోవాలండి, లేదంటే ఒకవైపు రంగు వచ్చేసి రెండో వైపు కాస్త రంగు తక్కువగా ఉండిపోతాయి. ఈ విధంగా చక్కగా మంచి బ్రౌన్ షేడ్ వచ్చాక ఇవి తీసి కాస్త వేడిగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. మనం ట్రాన్స్ఫర్ చేసే టైంకి పాకం కాస్త వేడిగానే ఉండాలండి. చల్లారితే గనక సిరప్ అనేవి ఇవి బాల్స్ పీల్చవు. సో పాకం వేడి తగ్గక ముందే మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా చక్కగా వేయించుకొని తీసుకుని సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి సిరప్లోకి అన్నీ కూడా డిప్ చేసుకొని వేడి మీదే మూత పెట్టేసి 1 అవర్ పాటు ఉంచితే సిరప్ అనేది చక్కగా పీల్చుకుంటాయి. 1 అవర్ ఆగి చూస్తే చూడండి అన్నీ కూడా చక్కగా సిరప్ పీల్చుకుని ఎంత చక్కగా ఉన్నాయో. సో ఈ దీవాళికి మీ ఇంట్లో చూపించిన విధంగా ఇలా గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి. ఏ విధమైన క్రాక్స్ లేకుండా అలానే మధ్యలో చూసారా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఎంత చక్కగా ఉన్నాయో. ఈ సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ దీవాళికి షేర్ చేసుకోండి. మరి మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి దివాళీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.